సో జస్ట్ గూగుల్ కొలాబరేటివ్ ఉంటే సరిపోతుంది. అంటే గూగుల్ కొలాబ్ అనేది డైరెక్ట్ గూగుల్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. సో గూగుల్ కొలాబ్ జస్ట్ టైప్ చేయండి. గూగుల్ కొలాబ్, గూగుల్ కొలాబ్. సో వెల్కమ్ టు గూగుల్ కొలాబ్. జస్ట్ ఇక్కడ ఉంది కదా గూగుల్ కొలాబ్ డాట్ గూగుల్. సో ఏదైనా జస్ట్ క్లిక్ చేయండి. గూగుల్ కొలాబ్ న్యూ నోట్బుక్ అని తీసుకుందాం. సో ఇది న్యూ నోట్బుక్ అనేది ఓపెన్ చేస్తుంది. సో అన్టైటిల్డ్ 8 అనేది ఆల్రెడీ చాలా బుక్స్ ఉన్నాయి కాబట్టి జెమిని ఏపీఐ టెస్టింగ్. సో జస్ట్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, నేమ్ ఏదైనా కావచ్చు. జస్ట్ మనకు కావాల్సిన నేమ్ జస్ట్ ఒక నేమ్ ఇచ్చేసి ఓకే. సో కోడ్ అనేది ఆల్రెడీ నేను ఇక్కడ రాసిస్తాను. ఫస్ట్ మనకి ఏంటంటే గూగుల్ జనరేటివ్ ఏఐ అనే ఒక ప్యాకేజ్ అనేది కావాలి. సో గూగుల్ జనరేటివ్ ఏఐ రన్ చేయాలంటే జస్ట్ షిఫ్ట్ ఎంటర్ లేకపోతే సైడ్ బటన్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేసినా మనకి ఏమంటే రన్ అవుతుంది ఈ పర్టికులర్ సెల్ అనేది. సో ఇక్కడ చూద్దాం, ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ కనెక్ట్ అవుతుంది. సో కనెక్ట్ అయిన తర్వాత అది రన్ అవడం స్టార్ట్ అవుతుంది, అంటే ఇన్స్టాల్ అవడం స్టార్ట్ అవుతుంది. సో రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. అంటే నేను ఆల్రెడీ రిక్వైర్మెంట్ అనేది అంటే ఇది ఈ ప్యాకేజ్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను, అందువల్ల నాకు ఏంటంటే రిక్వైర్మెంట్ సాటిస్ఫైడ్ అని వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది కాపీ చేద్దాం కోడ్ని. ఈ URL ఆల్రెడీ నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో, జస్ట్ యూస్ చేయండి. ఇక్కడ మనం ఏంటంటే జస్ట్ ఇంపోర్ట్ జనరేటివ్ ఏఐ డాట్ ఎస్ జెన్ఏఐ, అంటే మనం ఏదైతే ఈ ప్యాకేజ్ నుంచి గూగుల్ డాట్ జనరేటివ్ ఏఐ ఎస్ జెన్ఏఐ. సో జెన్ఏఐగా మనం ఏంటంటే ఈ ప్యాకేజ్ని ఇంపోర్ట్ తీసుకుంటున్నాం. తర్వాత దీన్ని మనం ఏపీఐకి అనేది కాన్ఫిగర్ చేయాలి డెఫినెట్గా. అంటే మనం ఈ ఏపీఐస్ వాడుతున్నాం కాబట్టి మన యొక్క ఏపీఐ అంటే కీ అనేది మనం దీనికి ఇవ్వాలి. సో ఇదేంటంటే మనకి లైసెన్స్డ్, అంటే ప్రజెంట్ ఏంటంటే జెమినీ అనేది ఫ్రీగా ఇస్తుంది మనకి. ChatGPT 3, 4 ఏంటంటే మనకి లైసెన్స్డ్ వర్షన్, అంటే మనం సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలి. ఈవెన్ ఏమంటారు జెమినీలో కూడా ఏంటంటే డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ వర్షన్స్ అనేది ఉన్నాయి వాళ్ళకి. 1.5, 2 అండ్ జెమినీ అడ్వాన్స్డ్. మనం ఏంటంటే 1.5 అనేది యూస్ చేస్తున్నాం, జెమినీ 1.5 ఫ్లాష్ ఏపీఐని. సో ఇది జనరల్ నార్మల్గా పైథాన్ యొక్క ఫంక్షన్. డెఫ్ జనరేట్ టెక్స్ట్, సో మోడల్ జెన్ఏ డాట్ జనరేటివ్ ఏఐ మోడల్ రెస్పాన్స్. ఇవి ఏంటంటే జస్ట్ నార్మల్గా జస్ట్ మనం ఏంటంటే ఆ మోడల్ నుంచి జనరేట్ కంటెంట్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేస్తాం. మన యొక్క ప్రాంప్ట్ ఇస్తాం అన్నట్టు. మన ప్రాంప్ట్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ ది రామాయణ. సో ఇది మన యొక్క ప్రాంప్ట్. సో మనం ఏ ప్రాంప్ట్ అయినా ఇవ్వచ్చు, అది అప్ టు అవర్ విష్. సో మనం ఆ ప్రాంప్ట్ని ఇక్కడ ఎంటర్ చేసేసి ఇప్పుడు ఏమంటే మనకి ఇప్పుడు ఏపీఐ కీ అనేది కావాలి కదా. సో ఏపీఐ కీ కోసం మనం గూగుల్కి జెమినీ ఏపీఐ కీ టైప్ చేద్దాం. సో మనకి ఇలా వస్తుంది కదా, గెట్ ఏ జెమినీ ఏపీఐ కీ. క్లిక్ చేసిన తర్వాత గెట్ ఏ జెమినీ ఏపీఐ కీ గూగుల్ ఏఐ స్టూడియో. సో మనకి ఏంటంటే వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ క్లిక్ చేసి సో గెట్ ఏపీఐ కీ. సో ఇవి ఏంటంటే మనకి కోడ్ ద్వారా కూడా మనం ఏంటంటే జనరేట్ చేసుకోవచ్చు. సో మనకి ఏపీఐ డాక్యుమెంటేషన్ కూడా ఉంది. సో పైథాన్ కోడ్ సేమ్ ఇదే కోడ్ నేను అక్కడ యూజ్ చేశాను. తీసుకొని జస్ట్ మనకు కొన్ని మోడిఫికేషన్స్ అనేది చేంజ్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే జనరేట్ ఏపీఐకి మనం ఇది ఏంటంటే క్రియేట్ ఏపీఐకి, ఈ క్రియేట్ ఏపీఐ కీ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఏపీఐ కీ అనేది జనరేట్ అవుతుంది. ఆల్రెడీ నేను జనరేట్ చేశాను ఒక ఏపీఐ కీ. సో మీరు ఇది క్లిక్ చేస్తే మీకు ఒక ఏపీఐ కీ వస్తుంది, అది సీక్రెట్గా ఉంచుకోవాలి. సో అది తీసుకొచ్చి ఆ ఏపీఐ కీని తీసుకొచ్చి మనం ఏం చేయాలంటే ఈ కొలాబరేట్ ఉంది కదా, యువర్ ఏపీఐ కీ ఇక్కడ ఏంటంటే రీప్లేస్ చేయాలి. జస్ట్ నేను రీప్లేస్ చేస్తాను, మీరు కూడా
సో ఇప్పుడేంటంటే సో ఈ ఏపీఐ కీని ఆల్రెడీ నేను ఒక వేరియబుల్‌లో స్టోర్ చేశాను. సో ఏపీఐ అండర్‌స్కోర్ కీ అనేది సో ఏపీఐ అండర్‌స్కోర్ కీ అనేది నేను ఆల్రెడీ ఒక వేరియబుల్‌లో స్టోర్ చేశాను కాబట్టి అది ఇప్పుడు ఏమంటంటే ఇక్కడ రీప్లేస్ అవుతుంది. మీరు డైరెక్ట్‌గా ఏంటంటే మీ యొక్క ఏపీఐ కీని అక్కడ పేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని జస్ట్ రన్ చేద్దాం. ఇక్కడ కోడ్ ఏంటంటే సింపుల్ ఆల్రెడీ జస్ట్ ఒక పైథాన్ ఫంక్షన్ మనం ఏంటంటే ఈ మోడల్ డాట్ జనరేట్ కంటెంట్ అనేసి ఈ యొక్క లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాము. జస్ట్ అది యూజ్ చేసేసి మన యొక్క మోడల్ ఏదైతే జెమినీ 1.5 ఫ్లాష్ అనే మనం ఈ వర్షన్ యూజ్ చేస్తున్నాము. సో ఆ మోడల్ ఇచ్చాము, ఆ ఏపీఐకి ఇచ్చాము. ఇది ప్రాంప్ట్. మనకి ఏది కావాలంటే ఆ ప్రాంప్ట్ అనేది మనము రాయాలి. ప్రెజెంట్ ఏంటంటే ఎక్స్‌ప్లెయిన్ మీ అబౌట్ రామాయణ. సో నేను రన్ చేస్తాను. షిఫ్ట్ ఎంటర్ రన్ చేయడానికి, లేకపోతే డైరెక్ట్‌గా మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది. సో నేను షిఫ్ట్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇది అరౌండ్ 1 మినిట్ అనేది తీసుకుంటది. సమ్‌టైమ్స్ లెస్ దెన్ 1 మినిట్ మనకేంటంటే రిజల్ట్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ రిజల్ట్స్ మనకొచ్చేసాయి. సో ద రామాయణ ఈజ్ వన్ ఆఫ్ ది 2 మేజర్ సాంస్క్రిట్ ఎపిక్స్ ఆఫ్ అన్ యాన్షియంట్ ఇండియా. సో ఇదేంటంటే ఆల్రెడీ ఇచ్చేసిందనమాట. ద అదర్ బీయింగ్స్ మహాభారత. సో ఇది కరెక్టే కదా! ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ ఏంటంటే మొత్తం జనరేట్ చేసింది. ఇప్పుడు మనం ఏంటంటే ఇంకొకటి ఏదైనా ఒకటి టైప్ చేద్దాం. ఎనీ కంటెంట్ అప్ టు అవర్ విష్, ఐ మీన్ ఎనీ ప్రాంప్ట్, ఎనీ క్వెషన్ దట్ ఈస్ అప్ టు అవర్ విష్. ఎక్స్‌ప్లెయిన్ మీ అబౌట్ ఆంధ్రప్రదేశ్. చూద్దాం ఏమిస్తదో. ఎక్స్‌ప్లెయిన్ మీ అబౌట్ షిఫ్ట్ ఎంటర్ రన్ అవుతుంది సెల్. ఐ మీన్ ఫ్రీ వెర్షన్‌లో వాళ్ళు మేబీ కొంత ఇన్ని టైమ్స్ అని మనకి మేబీ లిమిట్ ఉండొచ్చు. ప్రెజెంట్ మనకు ఆన్సర్ ఇచ్చేసిందనమాట ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ స్టేట్ లొకేటెడ్ ఆన్ సౌతర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. హియర్ ఇస్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ కీ ఆస్పెక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇలా మనకేంటంటే మనకు కావాల్సినటువంటి క్వెషన్ అడగవచ్చు. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక క్వెషన్ అడుగుదాం. హౌ ఆర్ యూ? జస్ట్ ఏదో ఒక క్వెషన్ అడిగి జనరల్‌గా చూద్దాం. యాహ్! ఐయామ్ డూయింగ్ వెల్. థాంక్ యూ ఫర్ ఆస్కింగ్ హౌ ఆర్ యూ టుడే? సో ఏంటి ఇచ్చేసింది కదా! మనకు ఆహ్, తగ్గట్టుగా ఏపీఐ అని. సో మనకి ఏంటంటే ఈ ఏపీఐస్ వల్ల యూజ్ ఏంటంటే మన డైరెక్ట్ మన ప్రాజెక్ట్స్‌లో ఉంటది కదా! మన ప్రాజెక్ట్స్‌లో ఈ ఏపీఐని మనం ఏందంటే ఏపీఐ కీ అనేది జనరేట్ చేసుకొని, ఈ ఏపీఐ కీ మన ప్రాజెక్ట్స్‌లో ఏంటంటే సబ్స్క్రిప్షన్ బేస్ చేసుకొని మనం సబ్స్క్రిప్షన్స్ తీసుకొనేసి ఆ ఏపీఐ కీని అంటే లైసెన్స్డ్ వర్షన్ అనమాట. మన మనీ పెట్టుకుంటే సరిపోతది. సో మనం ఏంటంటే మన డైరెక్ట్ మన ప్రాజెక్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇమేజ్ జనరేషన్ గాని, మ్యూజిక్ జనరేషన్ గాని ఏదైనా సరే మన డిఫరెంట్ అప్లికేషన్స్ అనేది మన ప్రెజెంట్ ఉన్నాయి కదా! మనకి గూగుల్‌లో కూడా దొరుకుతుంటాయి. సో ఇవన్నీ కూడా అంటే ఇలాంటి మోడల్స్ అనమాట. ఈ మోడల్స్ యూజ్ చేసుకొని వాళ్ళేంటంటే వాళ్ళ ప్రాజెక్ట్‌లో ఆహ్, 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 ప్లేస్ చేసుకున్నారు. వాళ్ళకి తగ్గట్టుగా. సో అలానే మనం ఇది పైథాన్ కోడ్ అనమాట. ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలనేసి మన యొక్క ప్రాంప్ట్స్. సో మనం ఏంటంటే జస్ట్ ఒక మన ప్రాజెక్ట్‌లో ఒక యూఐ క్రియేట్ చేయొచ్చు. జస్ట్ ఇదేంటంటే ఇది ఒక ఇన్‌పుట్‌ని యాక్సెప్ట్ చేసేసి అవుట్‌పుట్ అనేది ఇవ్వడానికి అనేసి. మనం ఏంటంటే ఒక అప్లికేషన్‌ని డిప్లాయ్ చేయొచ్చు అనమాట. ఇదే కోడ్ జస్ట్ మన ఈ కోడ్‌ని మనం ఏదో ఒక స్మాల్ యూఐ అనేది క్రియేట్ చేసి మనం ఏదో ఒక సర్వీస్‌లో అంటే ఏదో ఒక క్లౌడ్ సర్వీస్‌లో డిప్లాయ్ చేసుకొనేసి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో థాంక్ యూ. మీకు కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బై బై.